ఇదే పరిస్థితి మీరు మాట్లాడినప్పుడు మేమేమైనా మాట్లాడేమా? లేదు లేదు, మీరు కంటిన్యూ చేయండి. ఆయన రిక్వెస్ట్ అడిగారు, ఆయన రిక్వెస్ట్ గానే అడిగారు. అక్షర్ సత్యం గారు మీరు కోపం తెచ్చుకోవద్దు. మాట్లాడద్దు అనలేదు. ఆగండి సార్, ఆగండి సార్. ఇప్పుడు రేపు పొద్దున బలం ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఇలా మంది మార్బలంతో కోర్టుకొస్తే కోర్టుల పరిస్థితి ఏంటి సార్? బలం ఉన్నాడు ప్రతి ఒక్కరు మంది మార్బలంతో నేను కోర్టుకు వస్తాను, నా బలాన్ని చూపించుకుంటానంటే కోర్టులు ఎందుకు సరిగ్గా బలాలు చూపించుకుంటా? ఎవడు బలన్నాడు? దీని వ్యవస్థలు సమర్థించకూడదు, వ్యవస్థలు మార్పు రావాలంటున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారంటలే, వ్యవస్థలు అంగీకరిస్తున్నాయి, వ్యవస్థలు ఎలా చేస్తున్నాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వ్యవస్థల్లో మార్పు తీసుకురావాలి, రాష్ట్ర ప్రభుత్వాలు మార్పు రావాలి, బలహీన సార్ ఒక్కడే ఆగండి సార్, ఆయన క్లోజ్ చేస్తాడు. అది నా సమస్య. చేయని ఆగండి. మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మీకు 30 సెకండ్స్ ఇస్తాను, ఆయన చెప్పనివ్వండి, మీకు ఇస్తాను, ఆగండి. మీరు ఇస్తే నేను ఇస్తాను సార్. బలవంతుడైనా బలహీనుడైనా కోర్టుకు వచ్చేటప్పుడు బలాన్ని ప్రదర్శించకూడదు. బెయిల్స్ ని 17 సంవత్సరాలు బెయిల్స్ ఉంటే కేసులు క్యాన్సిల్ చేయమంటున్నా నేను. కేసులు క్లోజ్ చేసే క్లియరెన్స్ ఇచ్చేయండి, లేదా బెయిల్స్ క్యాన్సిల్ చేయండి. అంతేగాని 20 సంవత్సరాల బెయిల్స్ ఉన్నా కానీ రాజ్యాంగబద్ధమైన కీలకమైన పదవులు ఉంచొచ్చు, వాళ్ళే చట్టాలు చేయించిన విధానం తప్పని చెప్తున్నాను నేను. అది ఎవరికైనా వర్తించదు. రైట్. అక్షర్ సత్యం గారు చివరికి ఏం చెప్తారు మీరు చెప్పండి. ఒక రకంగానే చట్టాలు పనిచేసే వ్యవస్థలు తెలుసుకోవాలి. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఆగండి. అక్షర్ సత్యం గారు మొత్తం డిబేట్ అంతా మీరే మాట్లాడారు. అక్షర్ సత్యం గారు మీ పార్టీ సిద్ధాంతం. అక్షర్ సత్యం గారు చివరిగా మీరు ఏం చెప్తారు చెప్పండి, టాపిక్ మీద కంప్లీట్ చేయండి. అక్షర్ సత్యం గారు చివరిగా చెప్పండి ప్లీజ్. సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే వ్యవస్థల్ని పట్టించుకొని నేను కోర్టు కట్టండి గాను, కోర్టు కట్టండి వస్తే నా బలాన్ని చూపించుకుని వస్తాను, నేను బెయిల్ మీదే ఉంటాను అనిపించానని వ్యవస్థ అటువంటి వ్యక్తులు పరిపాలించడానికి అర్హులు కాదు. రైట్, ఓకే, ధన్యవాదాలండి మీరు మీ అభిప్రాయం తెలియజేసినందుకు అక్షర్ సత్యం గారు. ఎస్, మీరు ఏదో ఇప్పుడు మీరు లైన్ లో ఉండి ఆయన లైన్ లో ఉంటే మళ్ళీ ఎక్సెషన్ అవుతుంది, టైం లేదు. మీరు చెప్పదలుచుకున్నారు వినాలా అంటున్నా నేను, అట్లనే కాదు. అక్షర్ సత్యం గారు ఉన్నారా? సత్యం గారు ఉన్నారా? ఆయన గట్టి అయిపోయారు. చెప్పండి. ఇప్పుడు అక్షర్ సత్యం గారు ఏమంటున్నారు, ఆయన ఒక రిపోర్టర్ గా ఆయన ఎంతో ఎంతో మేధావిగా ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినాడు, ఇప్పుడు వస్తాడు అని చెప్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారు రారన్నట్టు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు వస్తాడు, ప్రతి వాయిదాకు వస్తాడు. అప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినాడు, ఇప్పుడు కూడా వస్తాడు. కానీ ఇది బల ప్రదర్శన కాదు. 6 సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్రానికి వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అభిమానులు వచ్చినటువంటి కార్యక్రమం తప్ప వాళ్ళు బీర్లకు బిర్యానీలకు వాళ్ళు దొరకపోతే వీళ్ళు దొరకపోతే వచ్చినట్టు కాదు. మా ఎమ్మెల్యేలు 2 3 పోతే 4 5 మంది ఒక ఫ్లైట్ లో మాత్రమే పోయినారు. ఎక్కడ వెహికల్ ప్రజలు కూడా చూస్తున్నారు, నమ్మేటట్టు ఎవరే కానీ పోలేదు. మీరు కావాలంటే టోల్ గేట్ దగ్గర తెప్పించుకొని చూసుకోండి, మీకు తెలుస్తుంది. ఎందుకంటే అన్ని తెలుసు కదా, ఎక్కడ కూడా రికార్డెడ్ గా దొరుకుతాయి కదా, తెప్పించుకొని చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ నుండి వెహికల్ ఎవరు పోలేదు. మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం మేరకు ఆయన మళ్ళీ కనెక్ట్ అయ్యారు కదా, అది కాదు. మీరు నేను చెప్పినట్టు ఇక్కడ నుండి పోలేదు అనడానికి నేనే ఒక ఉదాహరణ చెప్తున్నా. నేను కూడా నాకు కూడా ఒక క్యాటర్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి. లక్ష్మీకాంత్ గారు మీకు అర్థమైందా? చెప్పేది ఏంటంటే ఏపీ నుంచి ఎవరు వెళ్ళలేదు, అక్కడ ఉన్న జగన్ అభిమానులే వచ్చారు, మేము ఎవరిని తరలించలేదు, అంతటి దౌర్భాగ్యం మాకు పట్టలేదు. కేవలం మేము 5 ఏళ్ళకే వెళ్ళాం, అభిమానులు వస్తే మేము ఆపలేకపోయాం. ఏం మీకు రారా? మీరు మాట్లాడరు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మాకెందుకు ఇలా అంటగడుతున్నారు అని చెప్తున్నారు. మీకు ఇస్తాను సార్. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నారు. తెలంగాణ నుంచి వచ్చారన్నది నాకు అనవసరం సార్. అది బిర్యానీ పెడితే వచ్చారా, ప్రేమతో వచ్చారన్న రోజు నాకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానంతోటే వస్తారు లక్షల మంది. నేను ఎప్పుడు మన 10 సంవత్సరాలు నా ప్రశ్న. నేను సిస్టమ్ లో మార్పు రావాలన్నది జగన్మోహన్ రెడ్డి వైలేట్ చేసేదని అంటలేదు. దేశంలో ప్రతి ఒక్కరు ఇలాగ ఉన్నారు బలం ఉన్నవాళ్ళు.
Right. ప్రతి నాయకుడు కూడా కేసుల్లో ఉన్నామని కేసులన్నా క్యాన్సిల్ చేయండి. చూడండి, తత్కాల్ మనకి అర్జెంట్ గా పాస్పోర్ట్ కాదు, తత్కాల్ పాస్పోర్ట్ అంటాం కదా, అలా తత్కాల్ కేసులన్నా క్లీన్ చేయండి, లేదా బెయిల్స్ అని క్యాన్సిల్ చేయండి, లేదా ఇటువంటి కేసులు ఉన్న వాళ్ళు పదవుల్లో ఉండకుండా చట్టాలన్నీ తీసిరండి అని చెప్తున్నా. రైట్ సార్. మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్తలేదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. కక్షతో పూడ్చుకున్నటువంటి కేసులు పెడితే అందరూ రాజకీయాల్లో ఒక్కరు ఉండరు. లేదా కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టినప్పుడు రాజకీయాల్లో ఎవరు ఉండరు సార్. మనం అట్లాంటి వాస్తవాలు ఏదనేది చూసుకుని పెట్టాలి కదా అంటున్నా. ఇప్పుడు మీరు అంతా ఇంత తెలిసిన వ్యక్తులు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసా సక్రమ కేసా అని మీకు తెలిసి కూడా మీరు ఆ మాట అంటే ఏం చేయాలి? నేను చాలా మంది ఉన్నారు, అర్థం చేసుకోవడం, దయచేసి మమ్మల్ని మాట్లాడలేవండి. రైట్ సార్. ఇప్పుడు మాట్లాడారు, మీరేం తక్కువ మాట్లాడారు, మస్తు మాట్లాడారు కదా. సమయం అయిపోయింది. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ధన్యవాదాలు అక్షర్ సత్యం గారు. ప్లీజ్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. నేను ఒక బెయిల్ విషయం మీద వాయిదాకి వెళ్తున్నప్పుడు అంత హడావిడి దేనికి, అట్లా షెడ్యూల్ ఎందుకు, ప్రజలకు ఆటంకం ఎందుకు కలిగించారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఇందాక నుంచి మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా. ఆయనేమో వేరియేషన్స్ ఇచ్చుకుంటున్నారు. ఆ వేరియేషన్స్ వీళ్ళకి ఎట్లాగ ఉంటాయంటే అండి, మచ్చుకోటి చెప్తానండి. నాంపల్లి సిబిఐ కోర్టు సందర్శనకి వెళ్ళిన లోకనాయకుడు, జగన్ కోర్టు ప్రాంగణంలో అడుగు పెట్టగానే పులకరించిన ధర్మదేవత, ఇట్లాంటివన్నీ వేరియేషన్స్ అన్ని ఇచ్చారు సార్ సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో మీకు ఎలివేషన్స్ ఏమో తక్కువ సార్. ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒక ముద్దాయిగా ఆయన కోర్టుకు వెళ్ళాడు. నేను అదే చెప్తున్నా సార్, ఈ హత్య అనేది కొంచెం తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా ఇవాళ రోజున మీరు చేసిందే చాలా తప్పు. వాయిదాలకు వెళ్ళేటప్పుడు యాత్రలు ఏంటని అభివాదం తెలపడానికి వచ్చారు, కారణ జన్ముడు, ఇట్లాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడతారు? మీరు రాజకీయం చేయదలుచుకుంటే తెలంగాణలో కూడా పోటీ చేయండి. మీరు రాజకీయం చేయదలుచుకుంటే తెలంగాణలో కూడా పోటీ చేయండి అన్న. మేము రాజకీయం చేయదలుచుకోలేదు కాబట్టి అక్కడ చేస్తున్నారు. మీ పార్టీకి పోతారు, మీ పార్టీ ఆఫీసుకు పోతారు, మీ పార్టీ ఆఫీసులో అక్కడ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు ఏదైనా రాజకీయం తెలంగాణలో చేయలేదు. అందుకని మేము తెలంగాణలో రాజకీయం చేయలేదు. మీరే రాజకీయం చేసినారు, పోటీ చేసినారు. లేదు కదా. తెలంగాణ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. సమయం అయిపోయింది సార్. 30 seconds. రైట్. ఎటువంటి నాయకుడైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఇంతకుముందు